దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కలవరమయ మందిలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే యూట్యూబ్లో చూస్తున్న ప్రతి సేవకులకి, ప్రతి సేవకురాలకి, దేశం, రాష్ట్రం, సమస్తకు ఈ 1వ తారీఖున మే నెలలో నన్ను దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఈ 1వ తారీఖులో మళ్ళీ అడుగు పెట్టడానికి సహాయం చేసిన దేవాలయ దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, కృపాదయ ప్రేమ చూపవాడు, అపరంజ పాత్ర అంటవాడు, జ్వలం అంటవాడు, భయంకరమైన తండ్రి, అయ్యా నీ కార్యముల బట్టి ప్రభు తండ్రి మమ్మల్ని ఎంతగానో ఎదిగి కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా తండ్రి మే నెలంతా దీవించి ఆశ్రయించమని, మాతో విష్ణుగా మాట్లాడమని 1వ తారీఖుని మమ్మల్ని బలపరచమని చేస్తున్నాం నడుచున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతల్లి. వారికి భయపడకుము, వారికి నీవు భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఏం చేస్తారట? యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. అంటే యెహోవా అంటే మన తండ్రి. ఆయన వాక్కు ఎలా ఉంది? నేను విడిపిస్తాను అన్నారు. నేను తోసివేస్తాన్నారా? విడిపిస్తారా? ఇటు పుష్ప మాటగా తిరిగి సంబంధం చెప్పి ఎక్కడున్నాను? ఇక్కడ ఉన్నారా? దేవుడి స్తోత్రం. ఎందుకు చెప్పనండి ఇక్కడ ఉన్నాను అడుగుతాడు. ప్రయాణానికి సాధ్య డబ్బు లేకుండా హైదరాబాద్ వెళ్ళొచ్చేస్తాం. ఒకసారి మనసు ఎలా వెళ్ళిపోతుంది? చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మన ఆలోచన అంతా 1వ తారీఖులో ఉన్నాం మనం. ప్రభు ఏమంటున్నారు? నిన్ను నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ఏమీ భయం పడకూడదు అన్నాడు కదా. ఆ తండ్రి ఎందుకు మాట చెప్పారంటే, నాకు 2012 సంవత్సరంలో దేవుడు నాకు ఇదే మాట, నేను నీకు తోడై ఉన్నాను అన్నారు ప్రభు. అసలు ప్రభు ఏంటో తెలియదు నాకు. అర్థమైందో తెలీదా? అదేంటో అలా చెప్పారు అంటే తెలుసు, తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఆ సమయంలో నాకు గుండె ఓలు వచ్చింది. ఆ ఓలుని బట్టి అనారోగ్యం పెరిగింది, చాలా నాశనం అయిపోయాను. ఈ లోకంలో భక్తి చేస్తే నాకు ఏ దేవుడు కాపాడతాడు అని చాలా తూర్పుగోదావరి జిల్లా గండపల్లి మండలం ఉప్పరపాడు గ్రామం మాది, ఆంధ్రాలో. మన గ్రామంలో ఉన్న ప్రతి గుడిలోని చిన్నదో పెద్దదో వస్తువులు చేయించేదాన్ని. ఎక్కడ? విగ్రహాల దగ్గర. ఎందుకు మాట చెప్తున్నానంటే, చేయించలేని గొప్ప ఏం చెప్పట్లేదు, కానీ నా అనారోగ్యం తగ్గలేదు. మన యేసయ్య నన్ను ఎలా పట్టుకోవాలంటే, మా అమ్మాయి వివాహంలో పట్టుకున్నాను. చెట్టగా ఉండే వివాహం అయిన తర్వాత అయ్యో 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 ఎక్కడున్నావు అని నేను అందరినీ పిలుస్తున్నప్పుడు యేసు ప్రభు వారు నాకు స్పష్టంగా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళలేదండి. ఏ పాస్టర్ గారు వచ్చినా ప్రార్థన చేయలేదు, నేను ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు. ఒకసారి సువార్త పత్రిక తీసుకొచ్చి మా ప్రవహారీలో పెడితే ఆ పేపర్ చేరేశాను. ఈ దేవుడు మా దేవుడు కాదు, ఈ దేవుడు మా కొద్దు అనే సమయం ఉంది నాకు. అందుకని అనేక చోట్ల నేను అదే పత్రిక పట్టుకెళ్ళిచ్చినప్పుడు, వాళ్ళు చీరేసినప్పుడు, వారు నన్ను బూతులు తిట్టినప్పుడు, వారు నన్ను పరిగెత్తించినప్పుడు, వారు నన్ను అపనందలు పాలు చేసినప్పుడు, సువార్త చేసినప్పుడు నాకు అనుకుంటాను, అయ్యా నేను జీరోను, నువ్వు హీరోగా మారుస్తున్నావు అంటే నాకున్న ప్రతి ఒక్క నిన్ను ఎలాగైతే అవమానపరిచానో ఆ అవమానంతో నన్ను కాల్చి తండ్రి అంటాను తప్ప నన్ను బాధపెట్టదు తండ్రి అని అన్నాను. మన ప్రతిదీ దేవుడు ఒప్పుకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ 1వ తారీఖు మీతో చెప్పబోయే మాట ఏంటంటే, ప్రభు నాతో స్పష్టంగా నా ఒక బాధను బట్టి సిలువ కొట్టుకుని మా ఇంటికి స్పష్టంగా వచ్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ యూట్యూబ్లో ఉన్న కూడా ఆలకిస్తారని. ఆ సమయంలో దేవుడు నాకు ఆపరేషన్ చేసి దేవదూతల వద్ద దిగి నాకు నా పని చేయని నాకు వైద్యం చేసి వెళ్ళిపోయారు. అది ఎవరికి చెప్దామని అర్థమయ్యేది కాదు. నా సేవ చెయ్యమ్మా అన్నారు. నేను చదువుకోలేదయ్యా, నుంచున్నది నీవైతే మాట్లాడేది నేను, నువ్వైతే మాట్లాడలేవు అని చెప్పి నాకు స్వరం పడేది. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు పడిపోయే వారిని భయపడుతుంటారైనా నేనున్నా నీకు తోడంటారు. ఈ లోపల ఎవరెవరు మనకు తోడుంటానంటారు, ఆయన ఉండరు. ఎందుకంటే నా భర్త నాకు తోడుకుంటాడనే కదా పెళ్లి చేసుకున్నాను తను. నేను ఆయన ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు, పిలిపొచ్చింది వెళ్ళిపోయారు. ఆయన పిలిపొచ్చింది వెళ్ళిపోయారు. కడవరకు ఉండేది ఎవరిని అడిగితే మన ఆత్మ తండ్రి క్రీస్తు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎంతో విగ్రహారాధన చేసేదాన్ని, మీ అందరికీ తెలుసు. అదే ఊళ్ళో నువ్వు బలిపీఠం కట్టి
నేను నీకు దానియానికి ఎలాగైతే సింహం బోన్లో 4 సింహాలు ఇచ్చాను, నీకు 4 సింహాలు ఇస్తానన్న దేవుడు నాకు చెప్పి నేను ఒంటరివాడిని 1000 మందిగా నన్ను మార్చి ఆయన ఆలోచనతో మాట్లాడి శక్తినిచ్చి గణపరిచాను. తల్లి, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నువ్వు కష్టాలు ఉన్నావా, నువ్వు బాధలు ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, ఎవరైనా నీకు సహాయం చేస్తానని అంటున్నారా? నమ్మద్దు. నువ్వు దేవుడితో పెనిగిల్లాడి ప్రార్థన చేయి. దేవుడి రాత్రి నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మొదటి నెల 1వ తారీఖు మే నెలలో నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. తల్లి, తప్పనిసరిగా వినాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నన్ను రక్షించిన తండ్రి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడి యొక్క కృపను బట్టి, దేవుడి దయను బట్టి, పరిశుద్ధాత్మ తండ్రి నీతో నాతో మాట్లాడుతున్న మాటను బట్టి, నా ఇంటికి వచ్చి నా తండ్రి నాతో మాట్లాడిన తర్వాత ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విరుగులు, ఎన్నెన్నో సమస్యలు వచ్చాయి. నాన్నవారు నన్ను విడిచిపోయారు. అయినను నేను ఆయన వదలలేదు. ఎందుకో తెలుసా? ప్రతిరోజు ఆయన జీవించే దర్శనాలే కాదు, ఆయన ప్రేమే కాదు, ఏది నన్ను విడవలేదు కనుక నేను ఆయనకి నేను సాక్షి అయిపోవాలని ఆశపడుతూ మీ ముందుకు వచ్చి నువ్వు ఇంట్లో పడి ఇబ్బందులు గురివైపోయినని ఏడుస్తున్నావా తల్లి? నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. నీకు ఈ నెలలోనే దేవుడి కార్యం చేయబోతున్నాను. సరిహద్దులో సమాధానం ఇవ్వబోతున్నాను నీకు. తల్లి, మనస్ఫూర్తిగా నమ్ము, తలవంచుకుని ప్రార్థించు. మనుషుల ప్రేమ కాదు, పొద్దుట లేచి ఏమి చెయ్యాలయ్యా అని అడుగు. నీకు దేవుడు ఆలోచిస్తారు. నీకు ఎవరు సాయం చేయాలి వారే నీ పాదాల దగ్గరకు వస్తారు. ఎందుకో తెలుసా? నా భర్త నిద్రించిన తర్వాత నాకు వచ్చిన విషయాన్ని బట్టి ప్రతి విషయాన్ని దేవుడి దగ్గర అడగడం, ప్రార్థన చేయడం, తర్వాత ఆయన ఇచ్చిన ఐడియా ప్రకారం నేను అడగడం. అప్పుడే మనం దేవుడిలో ఎదుగుతాం, ఫలిస్తాం. మనుషుల ప్రేమతో పట్టుకున్నారనుకోండి, మనుషుల్లో ఉన్నాం మనం, మనుషుల ప్రేమ ఉండాలి మనకి, కాదనట్లేదు. అందరినీ నమ్మద్దు. దేవుడిని నమ్మిన వారు జాగ్రత్తలు కలిగి ప్రార్థన చేసుకోవాలి. మొదటగా దేవుడిని అడగాలి. అయ్యా, నేను నిన్ను అడిగి ముందుకు వేస్తున్నానయ్యా అని అడగాలి. సమస్యలు, ఇబ్బందులు, వెరుకులు వచ్చినాయా, జాగ్రత్తగా ఉండాలని ప్రభు చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి. నీ సమయం అంతా దేవుడికి ఇవ్వాలి, నీ ఆలోచన దేవుడికి ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువ నాటికలకి ఎక్కువగా బానిస అయిపోతూ ఉన్నారు. అలాగొద్దు. నరుడికి 70 సంవత్సరాలు అతికిమించినా ఇంకా ఆలోచన లేదు. ఇప్పుడు మనం నడవబోయేది ఏంటో తెలుసా దేవుడు బిడ్డారా? ప్రార్థన. ఈ మే నెల 1వ తారీఖుని మనందరం ఎలా ఉన్నామంటే దేవుడి కృప, దేవా నువ్వు నన్ను రక్షించు, నన్ను కాపాడని అడగండి. క్రైస్తవ బిడ్డ ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తే దేవుడు వెనక మానడు. నేను విడిపిస్తాక నేనున్నారు. ఇంకా చదువుతుంది 10 నుంచి మరి మోక్షంగా మరో మందిరం కట్టడానికి మనకు దేవుడు కృపను చూపుతున్నారు కనుక యూట్యూబ్లో చూస్తున్న ఆత్మీయ బిడ్డలు ఎవరైనా, ఆత్మీయ సేవకులు, నేను ఒంటరిదాన్ని, మీ అందరి సహాయంతో ప్రార్థన మాత్రమే, నాకు ధన సహాయం వద్దు. మీరు ఎక్కడెక్కడ ఉంటారు, మీరు నాకు వచ్చి ప్రార్థన చేయమని అడగట్లేదు. యూట్యూబ్లో మనస్ఫూర్తిగా అడిగినది ఏంటంటే, మరొక మందిరం కట్టడానికి నేను దేవుడు నాకు దర్శనం ఇచ్చారు. దేవదూతను పంపించి ఈ గ్రామంలో మళ్ళీ బలిపెట్టి పెట్టు అన్నారు. అన్యజనుల మధ్యలో ఇప్పుడు కట్టింది కలవరమైన మందిరం అన్యజనుల మధ్యలో, ఇప్పుడు కట్టబోయింది కూడా అన్యజనుల మధ్యలో. నేనున్నాను దేవదూత పంపించి వెళ్ళడం జరిగింది. అది జరగాలని ప్రార్థన చేయండి. అందరినీ కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవా ఎంతో ఈ జనాల మధ్యలో నన్ను నిర్మించి మనుషుల మధ్యలో నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చావు. ఎర్రగొట్టటకును పెళ్ళగించటకును అంటే కట్లు ఇప్పటకును సహాయం ఇచ్చాడు. నిన్న దినాన్ని మరి 29వ తారీఖుని
రాజమండ్రిలో అద్భుతం చేశారు ప్రభు. వారు ప్రార్థన పెట్టుకుని ఎంతగానో సాక్ష్యం చెప్పుకుంటే నాకు ఆనందం కలిగింది. ఎందుకంటే వారు మొదటగా వారి ఇంటికి వెళ్ళినప్పుడు విచిత్రమైన కార్యం చేస్తాడు దేవుడు. వాళ్ళందరూ చెప్పినప్పుడు నవ్వేశారు. మీ ప్రభు ఏం చేస్తాడు అని అడుగుతున్నాడు. ఒకటి మీ ప్రభు ఏంటి? అందరికీ ప్రభు, నేను అందరినీ కాపాడే దేవుడే, సృష్టికర్త అన్న దేవుడు. నీదేమీ కోరుకోవట్లేదు ఆయన, నీ మనసును కోరుకుంటున్నాడు ఆయన. అక్కడ అన్నారు, అమ్మా ప్రార్థన పెట్టండి అన్నప్పుడు వాళ్ళ సాక్ష్యం ఏంటో తెలుసా? 12 సంవత్సరాలు నాకు పెళ్ళి, పిల్లలు లేరు, మాస్టర్ గారు ప్రార్థన చేశారు, పాప బాబు పుట్టారు. సంతోషంగా చూసారా? గ్రూపులు పెట్టి చూసారా? అది విషయాన్ని ఏంటి మీకు ఎందుకు తెలియపరుస్తానంటే, నేను చేసింది కాదు, అది దేవుడు చేశారు. నిన్న దినాన్ని మీరంతా అక్కడ ప్రార్థన చేసినప్పుడు చాలా సంతోషపడ్డారు. ఇలాగ అనేక చోట్ల కట్లు ఎప్పుడుకును మొయ్యలేని వారాలు ఇవ్వడానికి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి ఎవరు చేస్తున్నారు? ప్రభు చేస్తున్నారు. ఈ 1వ తారీఖుని ఇర్మియా గ్రంథంలో దేవుడు 1:8 నుంచి 10 వరకు చదివితే మన సమస్యలన్నీ చాలు చేస్తానని దేవుడు రాశారు. మీరందరూ కూడా 1వ తారీఖు గడిచింది అని నిద్రపోవడం కాక, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు ఉద్యోగం రావట్లేదు అని ఎదురు చూసే వారికి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తప్పనిసరిగా నీకు ఉద్యోగం రావడంలో నీ ప్రయాసను బట్టి దేవుడు కూడా సిద్ధంగా ఉన్నారు. రక్షణ తీసుకుంటానని నాకు అది చెయ్యాలి, నాకు ఇది చెయ్యాలి, ఆ తర్వాతే నేను దేవుడికి అనద్దు. ముందు రక్షించబడు, దేవుడు నేను రక్షిస్తాకే అవుతున్నాడు. నీ సమస్యలన్నీ సఫలం చేయడానికి నేను వచ్చుచున్నాను. జ్ఞాపకం చేసుకొని తల్లి, వివాహం అవ్వట్లేదా? వివాహం విషయంలో మొదలుపెట్టు. ఈ నెలలో కార్యం చేయడానికి దేవుడు నీ పక్షంగానే ఉన్నారు. గ్లోరీ నీతోనే మాట్లాడుచున్నారు. దేవాన దేవుడు ఇచ్చిన మాట వాడి తప్పే దేవుడు కాదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త. ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గర చిత్రాలు పడలేదు. మనం ఏదో వదులుకోవాలి. చిన్న పాట యూట్యూబ్లో చూసి ఆ పాట పదే పాడుకుంటూ ఉంటాను. నాకు ఇష్టం. కొత్తముడు రాసి పాడేరు సావుకాలు అనుకుంటాను. ఆయన ఏసయ్యకు మాటిచ్చావు, మాట విచ్చి తప్పినావు, ఇంకెన్నడు పాపము చెయ్యనని మరల చేస్తున్నావు. ఇప్పటికైనా మారు. ఆ పాట ఎంత మంచిదండి. హృదయం కదిలించబడుతుంది. పాపం చేసేవాళ్ళు విడిపించబడుతున్నారు. తల్లించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మే నెల 1వ తారీఖున ప్రభు మీరు మాట్లాడిన మాటను బట్టి ఏ బిడ్డలతో ఏం మాట్లాడి అన్నారు వారికి ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయమని నా తండ్రి. ఈ దాసురాలు కూడా ప్రభు నా తండ్రి 2వ తారీఖున ప్రభు దైవ సేవకులు ప్రసంగాన్ని పిలుస్తున్నాము. దైవ సేవకులకు మీటింగ్ ఘనంగా జరగడానికి సహాయం చేయండి. ప్రతి విషయాన్ని నా తండ్రి పరిగెత్తడానికి నైనా నాకు శక్తులు తెచ్చేయండి. ప్రవచించడానికి శక్తులు తెచ్చేయండి. ప్రసివేద ప్రార్థన తెచ్చేయండి. అల్లరితో కూడిన ఆటపాటలు కాక కోపంతో నీ పని చేసి పాపం చేయకుండా నడిపించండి. యేసు నామములో నడుచున్న మా తండ్రి, ఆమేన్.